బ్రో, రిషబ్ శెట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఒక సినిమా తీసిండు. అసలు ఇంతవరకు ఎవరు కూడా చిన్న లీక్ కూడా రాలేదు. సో మనకి ఇక్కడ 21 జనవరి 2027లో రాబోతుంది. అసలు విన్న తర్వాత అందరు షాక్ అవుతున్నారు. సో నీకేమైనా తెలుసా ఇన్ఫర్మేషన్? నాకు తెలియదు, ఎందుకంటే అది ఈ రోజు పోస్టర్ వచ్చింది. ఓకే. సో సినిమా డైరెక్టర్ ఎవరంటే ఆల్రెడీ ఇంతకు ముందు నరేంద్ర మోడీ గారు బయోపిక్ తీశారు, అలాగే శివాజీ మహారాజ్ మీద ఒక చిన్న బయోపిక్ తీశారు. సో ఇంకా సంథింగ్ మనకు తెలియని ఉన్నాయి, హిందీలో కొన్ని మూవీస్ తీశారు అనమాట. సో ఆయన ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన పేరు వచ్చి సంథింగ్ సందీప్ సింగ్. ఆయన హ్యాండిల్ చేస్తున్నారు ఈ సినిమాని. సో రిషబ్ శెట్టి గారిని చూస్ చేసుకున్నారు అనమాట. అంటే ఆయన హిందీ డైరెక్టర్ అయి ఉండి సో ఛత్రపతి శివాజీ రోల్కి బెస్ట్గా ఉంటాడని చెప్పి రిషబ్ శెట్టి గారిని చూస్ చేసుకున్నారు. సో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, 2027లో వస్తుందని. సో ఇది జరుగుతుండగా మన టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు యుద్ధానికి దిగారు అనమాట. మా హీరో ఎందుకు పనికిరాడు, మా హీరోలో ఏం తక్కువ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన చేయలేడా? సేమ్ ఇప్పుడు రిషబ్ శెట్టి గారిలో ఉంటారు, మరి ఆయన గుర్తుకు రాలేదా? అట్లానే రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇప్పుడు మన కొత్త బుచ్చిబాబు లుక్ కూడా ఆయన శివాజీ మహారాజ్ లాగానే కనిపిస్తున్నారు. మరి ఆయన గుర్తుకు రాలేదా? పోనీ హైట్ రాణా ప్రభాస్ వీళ్ళు గుర్తుకు రాలేదా? సో మీరు ఎందుకు ఆయన మీదకి వెళ్ళారు? మన వాళ్ళ ఇదనమాట. ఇప్పుడు ఇండియా లెవెల్లో మన సినిమాలు ఎంత బాగా ఆడుతున్నాయో తెలుసు. మరి ముందు మన తెలుగు హీరోల మార్కెట్ చూసుకొని వాళ్ళని పెట్టుకోవాలి. కానీ ఇట్లా ఈ కన్నడ ఇండస్ట్రీ మన హనుమాన్ రోల్ కూడా ఈయనకే ఇచ్చారు. ఆ రోజు కూడా మన వాళ్ళు ఫైర్ అయ్యారు, ప్రభాస్ గారు ఏం తక్కువ, ఎన్టీఆర్ గారికి ఏం తక్కువ అని చెప్పి. మరి అది ఎందుకు మన హీరోలు ఆలోచించట్లేదా, లేకపోతే వాళ్ళు కావాలని మన హీరోలను తొక్కుదామని అన్న ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పుడు అందరిలో క్వశ్చన్. అంటే ఇప్పుడు వీళ్ళు అనుకునే బదులు ఎవరైతే చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ ఫాల్ట్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఎవరు సెట్ అవుతారని వాళ్ళు ఒక ఊహలు అనుకుంటారు అనమాట. సో ఎవరినైతే ఊహించుకుంటున్నారో వాళ్ళని సెట్ చేసుకుంటారు. కానీ దాన్ని కూడా ఇట్లా నెగిటివ్ ఆలోచించడం కూడా కరెక్ట్ కాదని అనుకోవచ్చు. అదే అంటుంది. ఇప్పుడు నీకు ఇంతమంది ఆప్షన్ ఉన్నారు కదా, నీ ఇండస్ట్రీలో నీకు హృతిక్ రోషన్ దొరకడా, లేకపోతే నీ ఇండస్ట్రీలో నీకు షారుఖ్ ఖాన్ దొరకడా, నీ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ అమీర్ ఖాన్ దొరకడా, నీకు గడ్డం పెడితే అమీర్ ఖాన్ కూడా శివాజీ మహారాజ్ చేస్తాడు. కానీ నువ్వు పొటెన్షియల్ చూసుకుని ఇక్కడ దాకా వచ్చినోడు తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు లుక్ అయ్యట్లా? ఈ హిందీ డైరెక్టర్లోకి కానీ ఎవరైనా బయట వాళ్ళకి కానీ అలాంటి ఇప్పుడు మన డైరెక్టర్ ఉన్నాడు ప్రశాంత్ వర్మ, ఆయన మీద కూడా చాలా మంది సీరియస్ అయ్యారు. నీకు మన తెలుగు హీరోలు ఇంతమంది ఉంటే నువ్వు రిషబ్ శెట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అంటే రిషబ్ శెట్టి ఏముంది మ్యాజిక్, అతను తక్కువ రేటుకి చేస్తున్నాడని వెళ్తున్నారా లేకపోతే ఏంటి? ఇప్పుడు ఏదన్నా కారణం అనుకోవచ్చు. ఇప్పుడు మనకు హనుమాన్ మూవీ తర్వాత అండ్ రీసెంట్గా చూసినాం, దాని నుంచి పోస్టర్ వచ్చింది. అండ్ కాంతార మూవీలో ఆయన చేసిన యాక్టింగ్కి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. సో అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆయన అద్భుతంగా నటిస్తున్నాడు. ఇప్పుడు ఇది ఒక క్యారెక్టర్ ఏదైతే మనకు ఇది ఒక మన ఎట్లా అంటే ఒక భక్తికి సంబంధించి ఒక పట్టుదల ఎట్లా ఉంటుంది శివాజీ మహారాజ్ అంటే మన సనాతన ధర్మం గురించి ఎట్లా కొట్లాడతాడు. సో ఇలాంటి ఒక క్యారెక్టర్కి వీలైతే సెట్ అవుతారు అని కాంతార మూవీలో ఆయన చూపించండి కదా. సో అట్లా కూడా అనుకుంటుండొచ్చు. అదే ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు, ఓకే ఆఫర్ వస్తుందని వదులుకోవట్లేదు. బట్ ఇలాంటి కొన్ని బిగ్ క్యారెక్టర్స్ కి ఆలోచించి పెట్టుకోవాలి కదా కాస్టింగ్ అనేది. గబుక్కున్నట్లా ఏం చెప్పకుండా అనౌన్స్ చేసేస్తే దాని వచ్చే పర్యావరణాలు ఎలా ఉంటాయంటే మొత్తం మీద నెగిటివ్ అయిపోద్ది సినిమా. సో అది ఆలోచించుకుని అసలు ముందు చేస్తున్నారు, అనౌన్స్మెంట్ రాబోతుందని చెప్తే ఈ లోపు ప్రజల ఒపీనియన్ వాళ్ళకి తెలుస్తుంది. నువ్వేమీ చెప్పకుండా వాళ్ళు పోస్టర్ వదిలేసి లుక్ పెట్టేస్తే జనం ఏమనుకోవాలి, అసలు ఈ క్యారెక్టర్కి ఇప్పుడు అందరూ తిరగబడొచ్చేమో, నువ్వు అతన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటావని. సో మరి అది దీనికి ఇదైతే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే సినిమా అయితే కాదు. ఓకే.